ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, అందరికీ నమస్కారం. శ్రీ రామకృష్ణ కథామృతం నా జీవితంలో సాయినాథుల వారు ప్రధాన గురువుగా ఉండి, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ రమణ మహర్షి వీరిద్దరిని కూడా నా జీవితంలోకి ప్రవేశపెట్టి వారి తత్వాలను కూడా అవగాహన చేసుకునేలా చేసి, ఈ మూడు తత్వాలు కలిపి ముందుకు వెళ్తే బ్రహ్మ విష్ణు మహేశ్వర తత్వాల్లాగా ఈ ముగ్గురి తత్వాలు, ఒకరు యోగి, ఒకరి గురువు జ్ఞాని, మరొకరు పరమభక్తులు, ఈ మూడు సాధనలు కూడా చేయమని వారు నన్ను ఆదేశించినట్లుగా భావిస్తుంటాను. ఈ రామకృష్ణ కథామృతంలో అద్భుతమైనటువంటి పరమహంస గారి ఉపదేశాలు, వారి యొక్క భక్తి స్థితిగతులు అద్భుతంగా ఉంటాయి. భక్తి అనే పునాది లేకపోవడం వల్ల జ్ఞానం అనే భవంతి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదం ఉంటుంది. భక్తి అనే పునాది మీద ఏర్పాటైనటువంటి జ్ఞానం అనే భవంతి బలంగా ఉంటుంది. చాలామందికి పూర్వజన్మ సంస్కారాల వలన లేదా భక్తి మార్గాన్ని చూడకుండా డైరెక్ట్గా జ్ఞాన మార్గంలో ప్రవేశించటం వలన జ్ఞానాహంకారం అనేది వారిని పతనమయ్యేలా చేస్తుంది. ఒకటేనండి, పరిపూర్ణమైన జ్ఞానానికైనా, పరిపూర్ణమైన భక్తికైనా, యోగానికైనా, కర్మకైనా నిదర్శనం ఆ వ్యక్తి సాత్వికుడిగా ఉండటం. శుద్ధ సాత్విక లక్షణమే ఆత్మలక్షణం. శుద్ధ సాత్విక లక్షణమే ఆత్మలక్షణం. మామూలు మనుషుల్లో ఉండేది సాత్విక లక్షణం. అది చాలు మనం బ్రతకడానికి, ఆనందంగా ఉండటానికి. మనిషి ఆనందంగా ఉండాలన్నా, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఆనందంగా ఉండాలన్నా ఆ మనిషిలో శాంత స్వభావం ఉండాలి. శుద్ధ సాత్వికత అనేది ఆత్మసాక్షాత్కార లక్షణం. ఆత్మసాక్షాత్కారం పొందాలంటే శుద్ధ సాత్వికత ఉండాలి. సాత్వికత, శుద్ధ సాత్వికత, ప్రశ్న, పరిప్రశ్న, పూర్ణము, పరిపూర్ణము ఇలా ఉంటాయి. కాబట్టి రామకృష్ణ పరమహంస గారు అంటారు, సత్వగుణం లేకుండా భగవంతుని పొందలేము. రామకృష్ణ పరమహంస గారు కాదు, భగవద్గీత కూడా చెప్తుంది. అందుకనే మునులు, ఋషులు వీళ్ళందరూ కూడా సాత్విక ఆహారం ద్వారా సాత్విక గుణాన్ని పొందే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఆహారాల ద్వారా గుణాలు ప్రభావితం అవుతాయని చెప్పి భగవద్గీత కూడా ఆ విషయం చెప్తుంది. కాబట్టి సాత్విక లక్షణం భగవత్ సాక్షాత్కారం చాలా అవసరం. ఆ సాత్విక లక్షణం అనేది శుద్ధ సాత్విక స్థాయికి వెళ్ళినప్పుడు సాక్షాత్కారం జరుగుతుంది. రామకృష్ణ పరమహంస గారిలో, రమణ మహర్షి గారిలో మనకు ఆ శుద్ధ సాత్విక కనిపిస్తుంది. ఇక సాయిబాబా గారి విషయం తీసుకుంటే అది వేరు. ఆయన యోగీశ్వరుడు. ఆయన భక్తుడు, జ్ఞాని కాదు, యోగీశ్వరుడు. అంటే పరమాత్మ లక్షణాలు కలిగి ఉంటాడు. పరమాత్మ సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు. సాధనా దశలో జ్ఞానం, భక్తి ఆ రెండు పరిపూర్ణం కావాలంటే శుద్ధ సాత్వికత అవసరం. సాధన చేసి పరిపూర్ణులైన వాళ్ళు వేరు, పరమాత్మే ఒక గురువుగా, ఒక సాధువుగా, ఒక జ్ఞానిగా అవతరించడం వేరు. పరమాత్మ సర్వశక్తిమంతుడు, సర్వస్వతంత్రుడు కాబట్టి ఆయనకి ఎటువంటి సాధనలు అవసరం లేదు, ఆయనకి ఎటువంటి నియమాలు ఉండవు.
కాబట్టి బాబాగారు స్వతంత్రులుగా వ్యవహరిస్తారు. ఆయన ఈ రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస గారు చూసినప్పుడు చూడండి, వాళ్ళు ఎవరి మీద భక్తుల మీద కోపడడం, తిట్టడం కనపడవు, ఒక బాబా దగ్గర కనపడతాయి. ఆ తిట్టడం, కొట్టడం చూసి ఈయనేం గురువు, ఈయనేం స్వామి అనుకునే వాళ్ళు ఆ రోజుల్లో ఉన్నారు, ఈ రోజుల్లో ఉన్నారు. సాధకులు సాక్షాత్కారం కోసం కొన్ని పద్ధతులు ఆచరించాలి, కొన్ని మానసిక స్థితులను సాధించాలి, స్థితప్రజ్ఞత స్థితులు సాధించాలి, శాంతం సాధించాలి. ఇవి ఉంటాయి వాళ్ళకి, భగవంతుడికి ఎందుకు ఉంటాయి? కాబట్టి ఆయనకి అవన్నీ ఏం లేవు. అందుకని ఆయన ఇష్టారాజ్యంగా ఎప్పుడు ఎలా అంటే అలాగే ఉండేవాడు, అలా చేసేవాడు. అయితే అలా చేసేది కూడా భక్తులను ఉద్ధరించడానికే. సరే, అది వేరే సబ్జెక్టు. బాబా గారి విషయానికి వచ్చినప్పుడు, ఇప్పుడు ఇక్కడ శ్రీ రామకృష్ణ కథామృతంలో, ఎందుకంటే వాతావరణం అంత కొద్ది ప్రశాంతంగా ఉంది కదా, మన సోదరులు బాబా గారి గురించి వీడియోలు చేయడం మానేశారు. అందువల్ల రాష్ట్రమంతా, సాయిభక్త లోకం అంతా ప్రశాంతంగా ఉంది. నాకు కూడా చాలా ప్రశాంతంగా ఉంది. కాబట్టి మళ్ళీ మనం సాధనలో ప్రవేశించవచ్చు. చక్కగా మహాత్ముల యొక్క సాధనలు, వారి ప్రబోధాలు చక్కగా మననం చేసుకుంటూ, వారిని అనుసరించి వారు చూపిన మార్గంలో గమ్యం చేరుకునే ప్రయత్నం చేయొచ్చు. భక్తుడు ఎలా ఉండాలి, ఆ భక్తి తీవ్రత ఎలా ఉండాలి అనే లక్షణాలు మనం పరిపూర్ణంగా నేర్చుకోవాలంటే రామకృష్ణ పరమహంస గారిని ఉదాహరణగా తీసుకొని ప్రయాణం సాగించాలి. ప్రహ్లాదుని ఉదాహరణగా తీసుకొని ప్రయాణం సాగించాలి. భక్త తుకారాన్ని ఉదాహరణగా తీసుకొని ప్రయాణం సాగించాలి. వీళ్ళు మహాభక్తులు, సాత్విక స్వభావులు. సాత్విక గుణంతో పరమాత్మ సాక్షాత్కారం అన్నప్పుడు ఆ సాత్వికత ఎలా ఉండాలి, ఏ స్థాయిలో ఉండాలి అర్థం చేసుకోవడం కష్టం. అందుకని ఈ మహాత్ముల జీవితాలను పరిశీలించినప్పుడు మనకు ఒక అవగాహన వస్తుంది. అక్టోబర్ 17, 1882 బాబాగారు కూడా దాదాపుగా రామకృష్ణ పరమహంస గారు జీవించిన కాలంలోనే ఉన్నారు. కానీ రామకృష్ణ పరమహంస గారు కలకత్తా మహానగరంలో ఉండడం వల్ల, అక్కడ మేధావులు, విద్యావేత్తలు ఉండడం వల్ల వారి యొక్క దినచర్యని, ప్రతి దినచర్యని డేట్తో సహా, సమయంతో సహా మహేంద్రనాథ్ గుప్తా అనే మహానుభావుడు మనకు అందించాడు. కానీ బాబాగారు షిరిడి అనే పల్లెటూరులో ఉండడం వల్ల, అక్కడ చదువుకున్న వాళ్ళు పెద్దగా లేకపోవడం వలన వారి దినచర్యను మనకు అందించే ప్రయత్నం పెద్దగా జరగలేదు. కానీ ఒక 4 నెలలు వారి దినచర్యని దాదాసాహెబ్ కాపడ్డే గారు మనకు అందించారు, ఒక అదృష్టం. అలాగే కాకాసాహెబ్ దీక్షిత్ గారు కూడా ఆయన డైరీలో కూడా డేట్లతో సహా బాబాగారు ఆయన్ని దర్శించడానికి వచ్చిన భక్తులతో మాట్లాడిన సంభాషణలు, వారు చెప్పినవి అవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. కొన్ని దొరుకుతాయి కొంతవరకు, ఒక 4 నెలలు, 2 నెలలు, 1 నెల అలాగా. ఆయన 60 సంవత్సరాల జీవిత ప్రయాణాన్ని, ప్రతిరోజు జరిగిన దాన్ని మనకు అందించే ప్రయత్నం జరగలేదు. అయితే హేమాడ్ పంత్ గారు లాస్ట్ 10 సంవత్సరాలు వచ్చారు. ఆయన గడిచిపోయిన 50 సంవత్సరాల బాబాగారి జీవిత చరిత్రను అక్కడున్న భక్తులను అడిగి వారు చెప్పిన దాన్ని రాసుకొని మనకు అందజేశారు. ఆ చెప్పిన వాళ్ళు గుర్తున్న కాడికి చెప్పారు, వాళ్ళు చెప్పిన దాన్ని అందించారు. కాబట్టి అవి కొంత అటు ఇటుగా ఉంటాయి. అక్టోబర్ 17, 1882 తెల్లవారింది. ఒకరిద్దరు భక్తులు నిద్రలేచి చూసేసరికి పరమహంస దేవులు పసిబాలుడి మాదిరి దిగంబరులై దైవీ నామస్మరణ చేస్తూ గదిలో అటు ఇటు పచారులు చేస్తున్నారు. అవధూతలు ఎవరైతే భక్తులై ఉన్నారో, భక్తులుగా ఉన్నవారే అనన్యమైన భక్తి, భగవంతుని మీద చెప్పలేని ప్రేమతో కూడిన భక్తి జనించి వాళ్ళు అవధూతలుగా మారుతారు. భక్తులు అవధూతలుగా అవుతారు, జ్ఞానులు అవధూతలుగా అయ్యే అవకాశం ఉండదు. అయినా కానీ వాళ్ళు అవధూతల్లో, వాళ్ళు జ్ఞాని అవధూతగా మారడు. సాధారణంగా భక్తుడు మారుతాడు. భగవంతుని మీద ప్రేమ, ఆ పిచ్చి అలా తయారు చేస్తుంది.
జ్ఞాని జ్ఞానిగానే ఉంటాడు. కృష్ణుడు జ్ఞాని, జనక మహారాజు జ్ఞాని, అష్టావక్రుడు జ్ఞాని, వశిష్ఠ మహాముని జ్ఞాని, విశ్వామిత్రుడు జ్ఞాని, రమణ మహర్షి జ్ఞాని. వాళ్ళు చైతన్యంతో ఉంటారు, అన్నీ చేస్తుంటారు, అందరితో మాట్లాడుతుంటారు, అడిగినాడు సమాధానం చెప్తుంటారు. జ్ఞాని లక్షణం. భక్తుడు ఎవరితో మాట్లాడడానికి ఇష్టపడ్డు, తన ఇష్టదైవాన్ని అలా చూస్తూ ఆనందిస్తూ ఉంటాడు. ఎవడన్నా వచ్చి డిస్టర్బ్ చేస్తాడని చెప్పి రాళ్ళతో కొడుతుంటాడు భక్తుడు. కాబట్టి భక్తుడు అవధూతగా మారే అవకాశం ఉంటుంది. ఇది నా అవగాహన. ఒకవేళ జ్ఞానులు కూడా ఎవరన్నా అవధూతలుగా ఉంటే సంతోషం. ఆయన గదిలో అటు ఇటు పచాలు చేస్తున్నారు. ఆయన కంఠస్వరం అతిమధురంగా ఉంది. ఒకసారి గంగానది వైపు చూస్తూ, మరొకసారి గదిలోని దేవుళ్ళ చిత్రపటాల వద్ద మోకరిల్లుతూ, వేరొకసారి మధురస్వరంతో పవిత్రనామ సంకీర్తన చేస్తూ ఉన్నారు. రామకృష్ణ వంశ గారు లాంటి స్థాయిలో ఉన్నవారికి దేవుడి పటాల్లా కనపడవు, దేవుళ్ళలాగానే కనపడతారు. అందుకనే దాన్ని బాబాగారు మనకు చెప్పారు. నాకు నా ఫోటోకి తేడా లేదని తెలుసుకో అంటాడు. అంటే ఆ స్థాయి భక్తిని సాధించమని బాబా చెప్పారు. ఆ స్థాయి భక్తిని ప్రదర్శించేవారు రామకృష్ణ పరమహంస గారు. ఆయన ఇలా మధుర స్వరంతో పవిత్రనామ సంకీర్తన చేస్తున్నారు. వేదాలు, పురాణాలు, తంత్రశాస్త్రాలు, గీత, గాయత్రి, భాగవతం, భక్తులు, భగవానుడు, గీతను ఉద్దేశిస్తూ అనేక సార్లు త్యాగి 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 అని అంటూ ఉన్నారు. తదుపరి బ్రహ్మము నువ్వే, శక్తివి నువ్వే, స్త్రీవి నువ్వే, పురుషుడు నువ్వే, విరాట్ నువ్వే, స్వరాట్ నువ్వే, నిత్యము నువ్వే, లీలామయుడవు నువ్వే, చతుర్వంశతి తత్వాలు నువ్వే అని పదే పదే అంటున్నారు. అంటే భగవతత్వం గురించి ఆయన మననం చేసుకుంటున్నారు. చేసుకోవాలి. అలాగా మనకు తెలిసిన జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని అప్పుడప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. ఈ విశ్వమంతా నువ్వే, నువ్వు అనువనువున నిండి ఉన్నావు, నాలో ఉన్నావు, అందరిలో ఉన్నావు, అంతటా ఉన్నావు, నువ్వు శాశ్వతుడివి, నీవు నిత్యుడివి, నువ్వు ఆనంద స్వరూపుడివి, నువ్వు సర్వశక్తిమంతుడివి, నువ్వు సర్వవ్యాపకుడివి. ఇలా భగవతత్వాన్ని దాన్ని గురించి మననం చేసుకుంటూ ఉంటే అది స్థిరమవుతుంది. భగవతత్వం నీలో స్థిరమవుతుంది. అదే చేస్తున్నారు ఆయన. ఇంతలో కాళికాలయంలోనూ విష్ణాలయంలోనూ మంగళహారతులు మొదలయ్యాయి. కంచుగంటలు మోగుతూ ఉన్నాయి, శంఖానాదాలు వినవస్తూ ఉన్నాయి. భక్తులు లేచి బయటికి వచ్చి చూసేసరికి ఆలయ ఉద్యానవనంలో పూజారులు, నౌకర్లు పూజలకై పువ్వులు సేకరించడం కనబడింది. సహబత్తులో మేళగాళ్ళు మేల్గొలుపు గీతాలు ఆలపిస్తూ ఉన్నారు. నరేంద్రాది భక్తులు కాలకృత్యాలు ముగించుకొని శ్రీరామకృష్ణ వద్దకు వచ్చారు. శ్రీరామకృష్ణులు ఈశాన్యం వైపు వసారాలో పశ్చిమంగా నిలబడి ఉన్నారు. నరేంద్రుడు ఇలా అంటున్నాడు. అంటే మన కథానాయకుడు వివేకానంద స్వామి నరేంద్రుడు అంటే, పంచవటి వద్ద నానక సంప్రదాయపు సాధువులు కొందరు కూర్చొని ఉండటం చూశాను అన్నాడు రామకృష్ణ పరమహంస గారితో. అప్పుడు రామకృష్ణ పరమహంస గారు అంటున్నారు, అవును, వారు నిన్ననే వచ్చారు. మీరంతా చాప మీద ఒకటిగా కూర్చోండి, చూడాలని కుతూహలపడుతున్నాను అన్నాడు. ఆయనకు భక్తులంటే చాలా ఇష్టం. అలాగే భగవంతుణ్ణి ప్రేమించేవాళ్ళు, తెలుసుకోవాలనుకునే వాళ్ళు అంటే చాలా ఇష్టం. ఆయన అమ్మవారిని ఏ కోరిక కోరలేదంట, ఒక కోరిక కోరాడు. ఏమని? అమ్మా, నేను ఈ లోకంలో జీవించాలంటే ఎలాగా? నాకు ఒక 4 భక్తుల్ని పంపించు నా దగ్గరికి, మంచి భక్తుల్ని, వాళ్ళతో నీ గురించి మాట్లాడుకుంటూ గడిపేస్తాను, ఇంకా నాకేం అక్కర్లేదు. ఇది భక్తుల లక్షణం. భక్తుడు భక్తులతోటే మాట్లాడాలనుకుంటాడు, అది కూడా నిజమైన భక్తులతో. సుమా, నా జీవితంలో కూడా కొంతమంది విచిత్రమైన భక్తులు వచ్చారు. వాళ్ళు భగవంతుని అంగీకరించరు, కానీ భక్తులే. ఏ విధంగా? నిరాకారానికి భక్తులు, కానీ సాకారాన్ని అంగీకరించరు. రామకృష్ణుల్ని అంగీకరించరు. రామకృష్ణుల గురించి ఏదైనా మాట్లాడేటప్పుడు చాలా తృణీకరంతో మాట్లాడేవాళ్ళు, కానీ బాబా భక్తులు నిరాకార భక్తులు, కానీ సాకార రూపాలను రామకృష్ణులు అంగీకరించరు. వారి గురించి మాట్లాడాల్సి వచ్చినప్పుడు దుబారాగా మాట్లాడేవాళ్ళు, నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు. చాలా ఇబ్బందిగా, బాధగా ఉండేది, కష్టంగా ఉండేది. కానీ నన్ను చాలా ఇష్టపడతారు, బాబాను చాలా ఇష్టపడతారు. ఇది ఒక సంకట పరిస్థితి. నా గురువుని ఇష్టపడుతున్నారు, నన్ను ఇష్టపడుతున్నారు, కానీ నేను ప్రేమించే రామకృష్ణుల్ని తృణీకరిస్తారు, చులకనగా మాట్లాడతారు. ఆ కష్టం ఇప్పుడు తొలగిపోయింది. అంటే అటువంటి వారిని బాబాగారు జీవితంలోంచి పక్కకు తీసేశారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది. కొన్ని మనమేం చేయలేం, కాలం చేయాలి, గురువు చేయాలి.
ఎందుకంటే అది ఒక విచిత్రమైన పరిస్థితి. మనల్ని ప్రేమించేవారిని మనం ఎలా దూరం పెట్టగలం? మన గురువుగారిని ప్రేమించే వాళ్ళని ఎలా దూరం పెట్టగలం? కానీ మన అభిప్రాయాలతో సరిపోని వాళ్ళు, మన అభిప్రాయాలని కొన్నిటిని చాలా చులకనగా కొట్టిపడేసేవాళ్ళు, ఇది ఒక విచిత్రమైన సంసారం. అలా కొంతమందితో మనకు తెలియకుండానే స్నేహాలు ఏర్పడతాయి. వాళ్ళతో చాలా ముందుకెళ్ళిపోతాం, చాలా దగ్గరైపోతాం. కానీ తర్వాత నెమ్మదిగా వారిలో ఉన్న కొన్ని లక్షణాలు మనకు బాగా ఇబ్బంది కలిగిస్తుంటాయి. వదిలించుకోలేము, ఉంచుకోలేము. ఇది కాలమే తొలగిస్తుంది. అలా తొలగిపోయారు. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీరు భక్తులైతే సాకార రూపాలని అంగీకరించని వాళ్ళతో స్నేహం చేయొద్దు. నిరాకార ఆరాధకులు వాళ్ళతో స్నేహం చేసుకోవాలి. సాకార ఆరాధకులు స్నేహం చేసుకోవాలి. ఒకవేళ స్నేహం చేసిన సాకార ఆరాధనని కూడా గౌరవించి సాకార రూపాలను ప్రేమించే వారి మనసు నొచ్చుకోకుండా గౌరవంగా వారి మనసుకు ఇబ్బంది లేకుండా మాట్లాడే గొప్ప వ్యక్తిత్వం వాళ్ళతో స్నేహం చేయండి. కానీ మనసులో సాకారం మీద చాలా చులకన భావం పెట్టుకొని, విగ్రహారాధన మీద చులకన భావం పెట్టుకొని, పైకి మాత్రం నేను అన్నిటినీ అంగీకరిస్తాను, అన్నిటినీ స్వీకరిస్తాను అంటూ మనతో కలిసి ఉండటానికి మాటలు చెప్పి సందర్భం వచ్చినప్పుడు చివుక్కుమనేలాగా సాకార ఆరాధనని, విగ్రహారాధనని ఎగతాళి చేస్తూ మాట్లాడే వాళ్ళతో కొద్దిగా ఇబ్బంది అవుతుంది. జాగ్రత్తగా ఉండండి. అన్ని విధాలా పరిశీలించి కొంతకాలం ఆగి స్నేహం చేయండి. తొందరపడి స్నేహాలు చేయొద్దు. తొందరపడి బాగా లోతుగా స్నేహం చేయొద్దు. ఇది నా ఎక్స్పీరియన్స్. భక్తులంతా చాప మీద ఆసీనులయ్యాక శ్రీరామకృష్ణులు ఆనందంతో వారిని పరికిస్తూ సంభాషణ మొదలుపెట్టారు. నరేంద్రుడు సాధనానుష్ఠానాల గురించిన ప్రస్తావన తెచ్చాడు. సాధన అనుష్ఠానం. శ్రీరామకృష్ణులు అంటున్నారు, అన్ని ఆధ్యాత్మిక సాధనల సారం భక్తే. అన్ని ఆధ్యాత్మిక సాధనల సారం భక్తే. అది జ్ఞానం కావచ్చు, కర్మయోగం కావచ్చు, యోగ మార్గం కావచ్చు. భక్తి భావన లేకపోతే, నువ్వు పోయే మార్గం మీద అనన్యమైన ప్రేమ, తపన, భక్తి, గౌరవం లేకపోతే ఆ మార్గంలో నువ్వు ముందుకెళ్ళలేవు. ఈ భక్తి, తపన, ఇష్టం ఉన్నప్పుడు ఏంటంటే అహంకారం నశించాలి. నీలో అహంకారం నశిస్తేనే నువ్వు పోతున్న మార్గం మీద నీకు నిజమైన భక్తి ఉన్నట్టు లెక్క. భక్తి లక్షణం ఏంటంటే మన యొక్క అహంకారాన్ని తీసేస్తుంది. భక్తి ఎందుకు అవసరం అన్నారంటే, భగవంతుడు లేదా గురువు అనే ఆయన్ని మనం ఆయన్ని ఆధారం చేసుకొని ఆయనని మనం శరణాగతి చేసి వెళ్ళడం వల్ల, అంతా నీదే భారం అయ్యా, నాదేం లేదయ్యా, నీ దాసున్నయ్యా, నీ సేవకున్నయ్యా అనడం వల్ల తన అహంకారం చచ్చిపోతుంది. జ్ఞాని అలా ఉండడు. నాకంతా తెలుసు, నేనంతా ఆలోచించుకొని చేస్తాను, నేను ఏది ఒప్పుకోను, నాకు నిజమనిపిస్తే కానీ ఒప్పుకోను, నా మనసు ఒప్పుకుంటే కానీ ఒప్పుకోను, నా అభిప్రాయాన్ని మార్చుకోను, నాకు అనుభవం అయితే కానీ ఒప్పుకోను అని నేను అంటూ ఉంటాడు. నీకు అనుభవం కావాలంటే ముందు అహంకారం తగ్గాలి. అహంకారం తగ్గకుండా అనుభవం కాదు. నువ్వు అహంకారం అలా పెట్టుకొని నాకు అనుభవం కావాలి, భగవంతుడు నాకు అనుభవం ఇవ్వాలి అంటే కుదరదు. కాబట్టి ఇవి కూడా ఉంటాయి. అందుకని అన్ని ఆధ్యాత్మిక సాధనల సారం భక్తి. భగవంతుని ప్రేమిస్తే వివేక వైరాగ్యాలు సహజంగానే అబ్బుతాయి. అప్పుడు నానక్ పంథీ సాధువులు గదిలోకి వస్తూ శ్రీరామకృష్ణులకు అభివాదం చేస్తూ నమో నారాయణాయ అన్నారు. శ్రీరామకృష్ణులు వారిని ఆసీనులు అవ్వమన్నారు. శ్రీరామకృష్ణులు భగవంతుడికి సాధ్యం కాంది ఏదీ లేదు సుమా. ఆయన యథార్థ స్వరూపాన్ని ఎవరూ వర్ణించలేరు. ఆయనకు సమస్తము సాధ్యమే. ఇది సాకార రూపాన్ని ఆరాధించే భక్తులకు ఉండే లక్షణం. భగవంతుడు సర్వసమర్థుడు, సర్వశక్తిమంతుడు, ఆయన ఏమైనా చేయగలడు. నిరాకారులు దాన్ని ఒప్పుకోరు. ముఖ్యంగా ఉపనిషత్తుల గురించి చెప్పేవాళ్ళు, ఉపనిషత్తుల్ని ఇష్టపడేవాళ్ళు, ఆ మార్గంలో పోయేవాళ్ళు అతడు భగవంతుడు అంటూ ఒకడు ఉన్నాడని ఒప్పుకోరు. వాళ్ళు అందుకనే కృష్ణుని చంపేశాం, ఇంకోటి చేసాం, అది చేసాం అని చెప్పి మనకు అర్థం కాని విషయాలు చెప్తుంటారు. కృష్ణుని చంపడం ఏంటో మనకు అర్థం కాదు. అసలు ఆ మాట భరించగలుగుతాం మనం. కానీ ఉపనిషత్తుకారులు చెప్పారని చెప్పి కొంతమంది సోదరులు చెబుతూ ఉంటే నేను విన్నాను. వాళ్ళ 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 వర్షన్ అలా ఉంటుంది, వాళ్ళ పద్ధతి అలా ఉంటుంది. సాకార రూపాలు, భగవంతుడు లీలలు, భగవంతుడు శక్తులు, ఇవన్నీ వాళ్ళు ఒట్టి భ్రమగా కొట్టిపడేస్తారు. ఆ యొక్క ఉపనిషత్తు జ్ఞానం అనేది అలా తీసుకెళ్తుంది. సర్వం నువ్వే,
నువ్వు తప్ప ఇంకోటి ఏమీ లేదు, భగవంతుడు అంటూ ప్రత్యేకంగా ఏం లేడు. అది వారి జ్ఞానం, వారి పద్ధతి. మరి మనకు అన్నీ రాముడే, అన్నీ కృష్ణుడే, అన్నీ బాబాయే, అన్నీ వాళ్ళు సర్వశక్తిమంతులు, సర్వసమర్థులు, వాళ్ళే మమ్మల్ని నడిపిస్తారు, వాళ్ళే మాకు అన్నీ చేయగలుగుతారు. భక్తి భావం ఇలా ఉంటుంది. ఇది రెండు పరస్పరం విరుద్ధంగా ఉంటాయి. అందుకనే వాళ్ళు వీళ్ళతో వీళ్ళు వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తే ఇబ్బందులు వస్తుంది. ఎవరి మార్గంలో వాళ్ళు ప్రయాణం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లేకపోతే అనవసరంగా మనస్పర్ధలు, ఆ తర్వాత మళ్ళీ కొంత డిస్టర్బెన్సు, ఆ తర్వాత మళ్ళీ ఆధ్యాత్మికంగా కొంత ఇబ్బందులు, మళ్ళీ సెటరేట్ కావడానికి సర్దుకోవడానికి చాలా సమయం కాలం వృధా అవుతుంది. కాబట్టి తస్మాత్ జాగ్రత్త. మీ యొక్క లక్షణాలతో మీ భావాలతో కలిసి ఉన్న వాళ్ళతోటి ప్రయాణం చేయండి. అందరితో కలుపుకొని కలిసి ప్రయాణం చేయాలి అంటే మనం అందరినీ కలుపుకొని చుట్టరికం కలుపుకొని మంచి మానవ సంబంధాలు ఏర్పాటు చేసుకోవడానికి కాదు ఈ మార్గం. ఈ మార్గం గమ్యస్థానం చేరుకోవడానికి, నీ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఆధ్యాత్మిక మార్గం. భౌతిక మార్గం అంటారా, కష్టాలు నష్టాలు ఇబ్బందులు ఉన్నా అందరితో కలిసి సర్దుకుంటూ అందరితో కలిసి ప్రయాణం చేస్తూ ఎంత ఎక్కువ మందితో స్నేహం చేస్తే అంత మంచి వ్యక్తి, మంచివాడు అనిపించుకోవడానికి ఇవి ఇంకా చాలా ఉంటాయి దాంట్లో. అందుకని ఆధ్యాత్మిక మార్గంలో అలా వద్దు. పరిపూర్ణంగా మీ మనోభావాలతో, మీ అభిప్రాయాలతో కలిసిన వాళ్ళతో ప్రయాణం చేయండి. చిన్న చిన్న వ్యత్యాసాలున్నా వాటిని సర్దుకునే వాళ్ళు ఉంటే చేయండి. వాటి మీద తీవ్రంగా స్పందించే వాళ్ళు ఉంటే వదిలేసేయండి. హ్యాపీగా మీ ప్రయాణం మీరు చేయండి. ఆయన అంటున్నాడు, భగవంతుడికి సాధ్యం కానిది ఏదీ లేదు సుమా. ఆయన యథార్థ స్వరూపాన్ని ఎవరూ వర్ణించలేరు. ఆయనకు సమస్తము సాధ్యమే. అసలు భగవంతుడే లేడు అనే వాళ్ళకి ఆయనకి ఏదైనా సాధ్యమే ఇవన్నీ ఒప్పుకోరు. బాబాగారి భక్తుల్లో కూడా నేను ఇందాక చెప్పిన కొంతమంది భక్తులు నాతో కొంతకాలం స్నేహం చేసిన వాళ్ళు సచ్చరిత్రలో బాబాగారి లీలలను ఒప్పుకోరు, బాబాగారి మహిమలను ఒప్పుకోరు. వాళ్ళు ఏమంటారంటే ప్రకృతి విరుద్ధంగా ఎవరు ఏమీ చేయలేరు, ఎవరైనా ప్రకృతికి లోబడి ప్రకృతి నియమాల ప్రకారంగా జీవించాల్సిందే, ప్రకృతిని ఎవరూ శాసించలేరు. అంటే సచ్చరిత్ర నిండా బాబాగారు చూపినవన్నీ ప్రకృతి విరుద్ధంగానే. ఆయన ప్రకృతిని తన ఇష్టం వచ్చినట్టుగా వాడుకున్నాడు, శాసించాడు. విచిత్రంగా బాబా భక్తులు ఉండి కూడా బాబాగారి గొప్పతనాన్ని, ఆ మహిమల్ని, శక్తుల్ని ఒప్పుకోము అంటే అదొక విచిత్రం. వారి సంస్కారాలు అలా ఉంటాయి, వారి గత సంస్కారాలు వారు అలా ఉంటాయి. అంటే భక్తుల లక్షణాలు లేవు కాబట్టి ఇదేంటి బాబాగారు ఎక్కడో పండరీపురంలో బిడ్డని ఇక్కడ మసీదులో చేయి పెట్టి, దునిలో చేయి పెట్టి కాపాడడం ఏంటి, ట్రాష్, అంతా ఉట్టిదే. ఇది హేమాడు పంత్ గారు ఏదో కల్పించి రాసేసాడు. వాళ్ళు అలా అన్నారు నాతోటి. బాబాని చాలా అమితంగా ప్రేమించేవాళ్ళే. వీళ్ళంతా ఏమిటంటే బాబా తత్వాన్ని ఇష్టపడతారు. అంటే బాబా జీవన విధానం, బాబా బోధనలు ఏవైతే ఉపనిషత్తు ఋషులు చెప్పిన దానికి సరిపోయే విధంగా వారు బోధించారో, వారు జీవించారో వాటిని ఇష్టపడతారు. బాబా లీలలు, శక్తులు ఇవన్నీ ఉట్టిదే అని తీసిపడేస్తారు. ఇది కూడా కష్టమే కదా మనలాంటి వాళ్ళకి, మనం భక్తులం కదా. కాబట్టి నా అనుభవంతో చెప్తున్నాను, భక్తులతో మాత్రమే కలిసి ప్రయాణం చేయండి. ఈ ఈ ఈ జ్ఞానం ఏదైతే ఉపనిషత్తు జ్ఞానం, వేద జ్ఞానం అంటూ దేవుడు లేడు ట్రాష్, సృష్టికర్త లేడు ట్రాష్, ఆ దేవుడికి ఆయన ఇష్టారాజ్యంగా ఈ సృష్టి చేయడము, నడిపించడము, లయం చేయడం ఇవన్నీ ఒక దేవుడు చేసేది కాదు. ఇదంతా విశ్వ చైతన్యం తనంతగా తానులో జరుగుతూ ఉంటుంది అని, క్రియేటర్ లేడు, జస్ట్ ఆ క్రియేషన్ జరిగిపోయింది అనే పద్ధతిలో కొంతమంది మేధావులు ఉంటారు. అది వాళ్ళ అవగాహన, వాళ్ళు పోయే మార్గం, వాళ్ళ సంస్కారాలు. అదేమి తప్పని, ఎందుకంటే మనకు వాళ్ళ తప్పు అనిపిస్తుంది, వాళ్ళకి మనకు తప్పు అనిపిస్తుంది. కాబట్టి మనం వాళ్ళ తప్పు అనకూడదు. వాళ్ళ అవగాహన, వాళ్ళు పోయే మార్గం అలా బోధిస్తుంది, అలా చెప్తుంది, తప్పేం లేదు. అహం బ్రహ్మాస్మి, నేనే దేవుడు అని అనుకొని ఆ స్థాయికి వెళ్తాను అంటే వద్దని అంటారా? అది గొప్పదే కదా, వెళ్ళనివ్వండి. మనం అలా కాదు కదా, మనం భగవంతుడి దాసులం, భక్తులం, సేవకులం. ఆయన మనల్ని నడిపిస్తాడు, ఆయన మనల్ని గమ్యస్థానం చేరుస్తాడు. మనం ఆయన మీద ఆధారపడి ఉన్నాం. మనకు ఒక భగవంతుడు ఉన్నాడు, ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపకుడు, ఆయన కరుణాసముద్రుడు, ప్రేమస్వరూపుడు, దయాస్వరూపుడు. మన ప్రార్థన ఆలకిస్తాడు, మనం నడిపిస్తాడు చేయి పట్టుకొని. ఇవి మన పద్ధతి. కాబట్టి అయితే జ్ఞానం మార్గంలో పోయే వాళ్ళు కూడా కొంతమంది రమణ మహర్షి లాంటి జ్ఞానం ఉన్నవాళ్ళు సాకార ఆరాధన కూడా సత్యమే, సాకార దైవాలు కూడా సత్యమే,
రమణ మహర్షి గారు అరుణాచలేశ్వరుడే నిజమైన గురువు అంటాడు. ఆయన సృష్టికర్త ఉన్నాడు. ఆయన ఏం చెప్తాడు? భగవంతుడు సృష్టికర్త, ఆయన జీవులను వారి వారి కర్మానుసారంగా ఆడిస్తాడు అంటాడు. అంటే ఆయన సృష్టికర్త ఉన్నాడని అంగీకరించాడు, ఆయన సర్వశక్తిమంతుడని అంగీకరించాడు. కాబట్టి పరిపూర్ణమైన జ్ఞానులు ఆయన దర్శించిన వాళ్ళు భగవంతుడు ఉన్నాడు, ఆయన సర్వసమర్థుడు, ఆయనే సృష్టి స్థితిలో చేస్తున్నాడు, దానిని వేదం పరబ్రహ్మం అనింది, పురాణాలు భగవంతుడు అన్నాయి అని ఇలా పరిపూర్ణ జ్ఞానులు చెప్తారు. ఇక కొంతమంది సృష్టికర్త లేడు, దేవుడు లేడు, పరబ్రహ్మ చైతన్యం ఉంది, ఆ చైతన్యమే ఇదంతా నడుస్తూ ఉంది, అది ఒక ఆకారంతో లేదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు. వారి వారి అవగాహన అలా ఉంటుంది. ఏదైనా మన అవగాహన మన భావాలతోటి కొద్దిగా తీవ్రంగా వ్యతిరేకత ఉన్న వాళ్ళతో కలిసి ప్రయాణం చేయకుండా మన భావాలను ఇష్టపడి ప్రేమించి మన భావాలను చెప్పినప్పుడు వాళ్ళు పరవశించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోటి బాబాగారి లీలలు మహిమలు చెప్పగానే పరవశించే భక్తులు ఉంటారు. వాళ్ళతో కలిసి ప్రయాణం చేసినప్పుడు వాళ్ళు ఆనందిస్తారు, మనం ఆనందిస్తాం. లేకపోతే అనవసరం సంఘర్షణ. అందుకని అవి వద్దు, టైం వేస్ట్ అవుతుంది. ఆయన ఏమంటున్నాడంటే, ఫలానా తోటలో 2 యోగులు ఉండేవారు, ఆధ్యాత్మిక సాధనలో వారు రోజులు గడుపుతున్నారు. ఒకరోజు నారద మహర్షి ఆ దారిన పోవటం జరిగింది. ఆయన ఎవరో తెలిసి ఒక యోగి నారదుని ఇలా అడిగాడంట, మీరు శ్రీమన్నారాయణుడి వద్ద నుంచి వస్తున్నారు కదా, ఆయన ప్రస్తుతం ఏం చేస్తున్నారు అన్నాడు. నారదుడు ఇలా చెప్పాడంట, ఆయన ఒక సూది బెజ్జం గుండా ఏనుగులను ఒంటెలను పంపించటం రప్పించటం చేస్తూ ఉన్నాడు, నేను చూశాను అన్నాడంట నారదుడు. ఆ మాటలు విని ఆ యోగి ఇలా అన్నాడంట, భగవంతుడికి అంతా సుసాధ్యమే, ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు సుమా. అంటే ఏనుగు ఒక సూది బెజ్జంలో చిన్న దారం పట్టించడం చాలా కష్టం, కానీ దాంట్లోకి భగవంతుడు ఏనుగుల్ని ఒంటెల్ని పంపించాడంట, నేను చూశానని చెప్తున్నాడు. భక్తుడు ఏమంటున్నాడు? ఈ భక్తుడు అడిగిన భక్తుడు, అబ్బబ్బా నిజమేనండి, భగవంతుడికి ఏదైనా సాధ్యమే, ఆయనకు అసాధ్యం అనేది లేదు అని ఆనందపడుతున్నాడు. ఇది భక్తి. ఇక్కడ జ్ఞాని లక్షణాలు ఉన్నప్పుడు ఒకడు వస్తాడు, వాడేమంటాడు చూద్దాం. రెండవ యోగి అన్నాడు, ఏమిటి సూది బెజ్జం గుండా ఏనుగులు పంపిస్తున్నాడా, అది ఎప్పటికన్నా వీలవుతుందా, మీరు నారాయణ వద్దకు పోనేలేదు, అంత ఉట్టిది ట్రాష్, జరగదు, సూది బెజ్జంలోకి ఏనుగెళ్ళిపోతుంది. ఇందా చెప్పాను కదా, కొంతమంది భక్తులు నా జీవితంలోకి వచ్చి సచ్చరిత్రలో కొన్నిటిని యాక్సెప్ట్ చేస్తాం, కొన్నిటిని చెయ్యం. ఆ కొన్ని ఏమిటాయంటే బావగారి లీలలు మహిమలు శక్తులు సర్వవ్యాపకత్వం, లేకపోతే రక్షణ, పంచభూతాలు శాసించడం, లేదా ఒక చోటు నుంచి ఇంకో చోటికి ప్రయాణం చేయడం, అనేక శరీరాలు ధరించటం, ఇవన్నీ ట్రాష్, ఒప్పుకో. బాబా చెప్పిన తత్వం ఒప్పుకుంటాం, భగవతత్వం, ఆ సర్వవ్యాపకత్వం, అంతర్యామిత్వం, ఈ లక్షణాలు పరమాత్మకు ఉంటాయి, అంతవరకే. కానీ ప్రకృతిని శాసించడం, ప్రకృతికి విరుద్ధంగా రోగాలు తీసేయడం, ఊదితో రోగాలు తీసేయడం, చేయి పెట్టి తీసేయడం, ఇవన్నీ ఉట్టివే, కల్పించి రాశాడంట. అటువంటి వాడు ఇక్కడ ఉట్టిదే, సూది బెజ్జంలోంచి ఏనుగుపోవడం ఏంటి, అబద్ధం, మీరు అసలు వెళ్ళలేదు, అబద్ధం చెప్తున్నారు. జ్ఞానులు ఇలా ఉంటారు. కాబట్టి అటువంటి జ్ఞానులతో ప్రమాదం, మన భక్తి దెబ్బతినిపోతుంది. గత 10 సంవత్సరాలుగా ఈ తిరిగి రకరకాల వ్యక్తులతో కలవడం వల్ల, రకరకాల వ్యక్తులను చూడడం వల్ల, వాళ్ళతో మాట్లాడడం వల్ల, వాళ్ళు చెప్పే పద్ధతులన్నీ వినడం వల్ల భక్తి చాలా చాలా దెబ్బతినిపోయింది. ఓ 15-20 సంవత్సరాల క్రితం బాబా పేరు వినగానే వెక్కి వెక్కి ఆనంద బాష్పాలు వర్షించేవి. ఇప్పుడు అలా లేదు, అంతా డౌట్లే, అంతా సంశయమే. రకరకాల విన్నాం కదా, దేవుడు అంటే అలా ఉండడు, ఇలా ఉండడు, దేవుడు అంటే ఇది, దేవుడు అంటే ఇది, అసలు భక్తి అంటే ఇది కాదు, భక్తి అంటే అది కాదు, భక్తి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి. ఈ రకరకాల పుస్తకాలు, రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల మనుషులు, వాళ్ళ గురించి మాట్లాడుకోవడాలు, వాళ్ళ విచిత్ర ప్రవర్తన గురించి మాట్లాడుకోవడాలు, దీనికే టైం సరిపోట్లా. ఇంకా ఏకోపాసన ఎక్కడిది? ఏకోపాసన ఉంటే కానీ ఆ అనుబంధం పెరగదు, ఆ అనుబంధం పెరిగితే కానీ ప్రపంచాన్ని మర్చిపోతే కానీ ఆయన అనుభూతి మనలో ప్రవేశించదు, అనుభూతి ప్రవేశిస్తే కానీ ఆనంద బాష్పాలు వర్షించవు, అన్నీ దెబ్బతినిపోయాయి. కాబట్టి ఇలాంటి జ్ఞానులతో భక్తులు
దూరంగా ఉండాలి. జ్ఞాన మార్గం వేరు, భక్తి మార్గం వేరు. కొన్ని జ్ఞాన మార్గాలు రమణ మహర్షి గారు లాంటి పరిపూర్ణ జ్ఞానం ఉన్నవాళ్ళు, వాళ్ళని అనుసరించే వాళ్ళు సాకార ఆరాధనలు కూడా అంగీకరిస్తారు, విగ్రహారాధన కూడా అంగీకరిస్తారు. దురదృష్టం ఏంటంటే వాళ్ళు సత్యమే చెప్పారు. రమణ మహర్షి లాంటి మహర్షులు సత్యాన్ని దర్శించిన వాళ్ళు అన్నిటిని అంగీకరించారు వాళ్ళు. కానీ వారిని అనుసరించే భక్తులు కొంతమంది ఉంటారు, వారి మార్గాన్ని ఇష్టపడేవాళ్ళు. వాళ్ళకు కూడా ఈ పిచ్చి వచ్చేసి ఉంటుంది. వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఆత్మవిచారణ మించింది ఏమీ లేదండి, అసలు ఆత్మను మించింది ఏం లేదండి, ఈ భక్తి ఈ పూజలు ఇవన్నీ ట్రాష్ అండి, అసలు విగ్రహారాధన వేస్ట్ అండి అనేసి కొట్టిపడేస్తారు. కాదు, నిజమే, విగ్రహారాధన ఇవన్నీ కొంత కింది స్థాయిలో ఉండవచ్చు. కానీ అక్కడి నుంచి ప్రయాణం చేసి వస్తేనే ఇక్కడికి చేరుకోగలుగుతామనేది మహాత్ములందరూ చెప్పారు. కాబట్టి దాన్ని అలా చెప్పాలి, అక్కడే ఆగిపోకూడదు. ఇంకా దాంట్లో లోటుపాట్లు ఏమైనా ఉంటే చెప్పి దాన్ని ఇంకా ఎలా శ్రద్ధాభక్తులతో చేయాలో, ఎలా చేస్తే ఆ సాకార ఆరాధన నిరాకారానికి చేరుస్తుందో సలహా ఇచ్చి చెప్పి వాళ్ళని ముందుకు నడిపించాలే. కానీ విగ్రహారాధన ఎందుకు పనికిరాదు, మీరంతా పిచ్చివాళ్ళు అని కొట్టిపడేయకూడదు. అలా కొట్టిపడేస్తారు, ఎగతాళి చేసేస్తారు. పూజల్ని వ్రతాలని ఎగతాళి చేస్తారు. వాటి వల్ల ఏమీ రాదని. వాటి వల్ల వచ్చేది ఏదో తప్పకుండా ఉంటుంది, లేకపోతే మహాత్ములు వాటి పెట్టరు. కానీ వాటిని కూడా ఎలా చేయాలో, ఎలా చేస్తే అది ఆత్మానందాన్ని కలిగిస్తుందో, ఆత్మ జ్ఞానం వైపు మళ్ళిస్తుందో దాన్ని మర్చిపోయారు చేసేవాళ్ళు. చెప్పేవాళ్ళు మర్చిపోయారు, చేసేవాళ్ళు మర్చిపోయారు. దాన్ని బాబాగారు చెప్పారు, దాన్ని రమణ మహర్షి గారు చెప్పారు, దాన్ని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. వాళ్ళు చెప్పిన పద్ధతుల్లో పూజ చేసినా, వ్రతం చేసినా, ధ్యానం చేసినా, జపం చేసినా, తీర్థయాత్ర చేసినా, పారాయణం చేసినా ఖచ్చితంగా ఉన్నతమైన ఆధ్యాత్మ స్థితికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ అలా జరగట్లేదు, అలా చేయట్లేదు. అలా చెప్పేవాళ్ళు లేరు, చేసేవాళ్ళు లేరు. బాబాగారు లాంటి వాళ్ళు, రామకృష్ణ పరమహంస లాంటి వాళ్ళు, రమణ మహర్షి లాంటి వాళ్ళు చెప్పినా దాన్ని పట్టుకుని ఆచరించేవాళ్ళు లేరు. అంతా కార్యక్రమాల భక్తి, నిజంగానే కార్యక్రమాల భక్తి. కార్యక్రమం చేయడం, 10 మంది కలిసి అయిపోయింది, వెళ్ళిపోవడం, ఇంకంతే. అది ఎలా ముందుకు తీసుకెళ్తుంది? కార్యక్రమాల భక్తి కాదు కావాల్సింది. భక్తి అనేది 10 మందిలో 10 మంది కోసం చేసేది భక్తి కాదు, అది కార్యక్రమమే. భక్తి అనేది మనసులో కలిగినప్పుడు అది ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా చేసుకునేది నిజమైన భక్తి. ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా, నా భక్తి ఎవరికీ తెలియకూడదు, నా దేవుడికి నాకే తెలియాలి, నా భక్తి ఎవరికీ తెలియకూడదు, నా గురువుకు నాకే తెలియాలి. ఇది నిజమైన భక్తి. ఈ భక్తి కలిగిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. ఏది? ఏకాంతంలోనే భగవంతుని ఆరాధించడం, ఏకాంతంలో గురువుని ఆరాధించడం, ఏకాంతంలో చేసే భక్తి ద్వారానే ఆనందించడం, ఏకాంతంలో చేసే గురువు సేవ ద్వారానే ఆనందించటం వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదు. 10 మంది భక్తి కార్యక్రమానికి వెళ్ళకూడదు. అసలు భక్తి లేని వాళ్ళు 10 మందితో కలిసి చేసే కార్యక్రమంలోకి వెళ్తే ఆ 10 మందితో ఉంటూ కాస్త ఆ 10 మందితో నేను మాట్లాడడము, వాళ్ళతో మనకు కొంత ఫ్రెండ్షిప్, ఈ అట్రాక్షన్స్ కొన్ని ఉండి, అలాగే 10 మంది కలిసి చేస్తున్నది ఏదో కొంత ఆనందాన్ని కలిగించి మనం ఆ కార్యక్రమంలో పాల్గొందాం అనిపించేలా చేసి మనని బయటికి పంపిస్తుంటాయి. అలా కొంతకాలం 10 మందితో కలిసి చేసి దాని విలువ గ్రహించి దాంట్లో ఉన్నటువంటి కొంత రుచి చూసి ఆ తర్వాత దాన్ని పరిపూర్ణంగా గొప్పగా పొందాలి అంటే ఇంట్లో కూర్చొని ఏకాంతంగా చేసుకున్నప్పుడు అది 10 రెట్లుగా 100 రెట్లుగా మనకు అనుభూతిని, ఆనందాన్ని ఇస్తుంది. ఈ ఏకాంతం భక్తిని సాధించడానికి అసలు భక్తి అంటే తెలియని వాళ్ళు 10 మంది భక్తి కార్యక్రమాల్లో వెళ్ళి పాల్గొనాలే. కానీ ఏకాంతంలో భగవంతుడితో, గురువుతో సేవలో ఆనందించడం వచ్చిన వాళ్ళు 10 మందిలోకి వెళ్ళకూడదు. అది డిస్టర్బ్ అయిపోతుంది. 10 మంది 10 రకాలుగా ఉంటారు, 10 మంది 10 రకాలుగా చెప్తారు. అక్కడ 10 వ్యవహారాలు ఉంటాయి, 10 మాటలు ఉంటాయి, అవన్నీ చెవులు బుర్రలో తిరుగుతుంటాయి, వాటి గురించి మాట్లాడుకుంటూ అయిపోయింది. భక్తి నాశనం, దుంపనాశనం. ఓకేనా? కాబట్టి భక్తులతో కలిసి ప్రయాణం చేయండి, జ్ఞానులతో కలిసి ప్రయాణం చేయండి. ఈ జీవితం మనం భగవంతుణ్ణి చేరుకోవడానికి లభించిందని భావించాలే తప్ప మనం అందరం కలిసి మాట్లాడుకుంటూ, మనం బంధాలు ఏర్పాటు చేసుకుంటూ, ఫోన్లో మాట్లాడుకుంటూ, వాళ్ళు ఇలా వీళ్ళ అలా అనుకుంటూ, ఆ కార్యక్రమం ఇలా, ఏ కార్యక్రమాలు అనుకుంటూ ఇంకా రకరకాల వ్యవహారాలు వస్తాయి, బయటికి వెళ్ళిపోతాయి. అది టైం వేస్ట్ అవుతుంది. సాధన
అసలు కాదు. కాబట్టి భక్తులతో జ్ఞానులతో ప్రయాణం చేయాలి. లక్ష్యాన్ని చేరుకోవడానికి సులభం అవుతుంది. సాయిరాం.